దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు మనము ప్రభుని ఆరాధించుకుందాం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ దినము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ దినము చేరున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. ఈ శాంతి నిలయములో ఇలాగూ మనము దేవుని ఘనపరుస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఇలాగ దేవుని స్వార్థ అందించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ దినము మన మధ్యకి వచ్చిన తల్లిగారు మార్గెట్టమ్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని, ఈ ఆరాధనను వీక్షిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆహ్వానం తెలియజేస్తూ మీరు ఈ దినం దీవించబడతారని, మీరు బలపరచబడతారని, మీ జీవితాలు, మీ కుటుంబాలు ప్రభుకి అంగీకారం ఉంటాయని విశ్వాసం ఉంచుతూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక మాటను మనం చదివాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను మనం చదివాం. దానిలో మనము ఫలించుట వలన దేవుడు మహిమపరచబడును అనేటువంటి మాట మనం చూస్తాం. ఒక మాట 7వ వచనాన్ని చదువుదాం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులై అగుదురు అన్నాడు. మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడతాడు. మనము దేవుణ్ణి మహిమపరచటానికి, మన తండ్రిని మహిమపరచటానికి మనల్ని సృష్టించాడు. మన జీవితాలను ఆయన ఎన్నుకున్నాడు. మనం ఒక పాట పాడతాం. ఫలించలేదుకెందుకయ్యా, పుష్పించలేదెందుకయ్యా, యేసయ్యా నీ పూల తోట ఫలించలేదెందుకు, పుష్పించలేదెందుకు. రకరకాల విత్తనాలు నాటావు, నువ్వు ఆశించావు, కానీ ఫలాలు రాలేదు అని. దేవుడు ఒక మొక్కలుగా మనల్ని నాటాడు. ఎందుకంటే మనము ఆయన మహిమపరచవారంగా ఫలించటానికి. ఒక మనిషి వ్యవసాయం వేస్తాడంటే దాని ఫలము వచ్చినప్పుడు తనకు ఆనందం, సంతోషం. ఇంకా ఆ భూమిని సాగు చేయటానికి అతడు పెట్టుబడి పెడతాడు. కనుక దేవునికి ఒక ఆనందం, సంతోషం నీ ద్వారా కలగటానికి దేవుడు మనల్ని ఆయన నాటుకున్నాడు. ఇది మనం చూస్తున్నప్పుడు కొన్నిసార్లు మనలో నుంచి దేవునికి మహిమ కలగదు. ఎందుకు మహిమ కలగదు అంటే మనం చూస్తే కొన్నిసార్లు మనలో దేవునికి ఇష్టం లేనిటువంటివి ఉంటాయి, దేవుణ్ణి గణపరచలేనటువంటివి, దేవుని ఆరాధించలేనటువంటివి ఉంటాయి. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు అతిశయం, ఒక గర్వం మనలో ఉన్నప్పుడు మనం దేవుని మహిమపరచలేం. దేవుని వాక్యములో అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో ఇక్కడ 23వ వచనములో ఒక మాటను మనం చూస్తాం. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చూడండి, అక్కడ అతడు దేవుని మహిమపరచనందున. ఎవరంటే హేరోదు. హేరోదు జీవితంలో ఏమైనటువంటిది అంటే అతిశయం. నాకు రాజ్యం ఉంది, నాకు బలం ఉంది, నాకు ధనం ఉంది, నాకు ఒక ఘనత ఉంది, నేను ఏదైనా చేయగలను. అందుకనంట దేవుడు తను వాడుకున్నప్పుడు, అతడు ప్రసంగించినప్పుడు అందరూ ఇది దైవస్వరమే అన్నప్పుడంట అతడు మాత్రం దాన్ని ఒప్పుకోలే, అది నాది అనుకున్నాడు. అంటే అతిశయం అనేటువంటిది దేవుణ్ణి మహిమ పరచనివ్వదు.
ఇంకొకటి ఏంటంటే లోకంలో ఉన్నటువంటి ఆరాధన, లోకంలో ఉన్నటువంటి జీవితం, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు. చూడండి, రోమపత్రికలో 1వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నటువంటి మాట మనం చూస్తున్నప్పుడు అక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నటువంటిది. అన్నాడు, వారు దేవుని మహిమపరచరైరి, వారు దేవుని మహిమపరచరైరి అని అక్కడ 1వ అధ్యాయము 22 నుంచి చదివితే మనం చూస్తాం. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అతడు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. 21వ వచనం అంటున్నాడు, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు అన్నాడు. దేవుని ఎరిగియు కూడా దేవునిగా వారిని మహిమపరచలేదు. అంటే లోకంలో ఉన్నటువంటి మనకిష్టమైన వాటిని, చాలామంది అన్ని జల్లుగా ఉన్నటువంటి వారిని మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఒక విగ్రహారాధన, అంటే ధనము గురించి, సుఖము గురించి, అది కలగాలని ఇది కలగాలని అవి చేసి ఇవి చేసి వాడుకున్నటువంటి లోకములో సౌఖ్యము కొరకు చేస్తారు, దేవుని మహిమపరచడానికి కాదు. అలాగే క్రైస్తవులం కూడా మనం ఏం చేస్తామో తెలుసా, కొన్నిసార్లు మన కొరకు, మన యొక్క క్షేమం కొరకు, మనకు అది కలగాలని ఇది కలగాలని, అలాగే లోకములో అనుసరించేటువంటి మనస్సు దేవుణ్ణి మహిమపరచదు, విగ్రహారాధనతో కూడినటువంటి మనస్సు. ఇక ప్రకటన గ్రంథంలో అంటాడు 16వ అధ్యాయంలో అక్కడ అంటాడు, మారు మనస్సు పొందనటువంటి వారైరు గనుక వారు దేవుణ్ణి మహిమపరచలేదంటారు. మారు మనసు పొందలేదు కాబట్టి వారు దేవుణ్ణి మహిమపరచలేదనేటువంటి వారిగా ఉంటారు. ఇది మనం చూస్తున్నప్పుడు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుణ్ణి కనపరుస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా మన జీవితంలో ఉండాలి. ఆయన గణపరిచేటువంటి వారముగా మనం ఆయనతో ఉండాలి. దేవుణ్ణి ఎవరు మహిమపరచగలరు? మనం చూసాము, అతిశయంతో ఉన్నటువంటి హేరోదు లాంటి వారు ఆయన మహిమపరచరు. అలాగే లోకములు తమకున్నటువంటి వాటిని ఆరాధన చేసేటువంటి వారు మహిమపరచరు. అంటే మారు మనసు లేని వారు మహిమపరచరు. మరి ఎవరు మహిమపరుస్తారు అంటే కొన్ని 2-3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, దేవుని యొద్దకు తిరిగి వచ్చేవారు, దేవుని యొద్దకు నిజమైన ఆరాధనలోనికి తిరిగి వచ్చేటువంటి వారు, గ్రహించినటువంటి వారు, వారు తప్పక దేవుని మహిమపరిచేవారు ఉంటారు. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను చదువుకుందాం. 17వ అధ్యాయము 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన పాదముల యొక్క సాగిలపడెను. దీని బిళ్ళ ప్రభు వారితో అంటాడు, వీడొక్కడే నా దేవుని మహిమపరిచేవాడు. దేవుని మహిమపరచడానికంట ఒకడు తిరిగి వచ్చాడు. ఇక్కడ మనము గమనించాలి, ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు, వ్యాధిలో ఉన్నాడు, వెలివేయబడిన వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు వారి యొక్క కట్టడలో, ధర్మశాస్త్రంలో ఒకడికి కుష్టి పొడ కలిగితే వాడికి ఎప్పుడైతే ఆ పొడ తన నొసట కలిగిందో వెంటనే వాడు తన పై పెదవి ముడుచుకొని, తన తల విరబూసుకొని, తన బట్టలు చింపుకొని, నేను అపవిత్రునని ఊరు వెలపలికి పారిపోవాలి. అతడు సమాజములు బ్రతికేవాడు కాదు, అపవిత్రుడు. దేవుడు తల్లిదండ్రులను విడిచి, తన కుటుంబాన్ని విడిచి దిక్కులేని వాడుగా బయట బ్రతకవలసినటువంటి వాడు, అటువంటి వాడు. నేను బిళ్ళారు, ఇటువంటి కుంగిపోతున్న, సమాజానికి దూరము ఉన్న, శరీరంలో వ్యాధి చేత గాయాలతో ఉన్నటువంటి, ఒక జీవితం అనేటువంటిది లేనటువంటి వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఇటువంటి వారు 10 మంది వచ్చారు. 10 మంది వచ్చినప్పుడు యేసు ప్రభు వారు కనికరపడ్డారు. వారి మీద చేయి ఉంచి
మీరు వెళ్ళి మీ దేహాలను ఎవరికి? యాజకునికి కనపరుచుకుని అన్నాడు. చూడండి, వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు మధ్యలోకి వెళ్ళిన తర్వాత వారు స్వస్థపడ్డారు. వారి దేహం ఒక పసిపిల్ల దేహంలాగా అయిపోయింది. అటువంటప్పుడు వారు యాజకునికి కనపరుచుకుని వారు వారి గృహంలోనికి, వారు పట్టణంలోనికి, లేకపోతే వారి యొక్క జీవితంలోనికి వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రము వెనకకు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి నేను స్వస్థత పొందినటువంటి వాడు ప్రభువుకి కృతజ్ఞత తెలియచేస్తూ దేవుణ్ణి, ఆయన ద్వారానే నాకు స్వస్థత కలిగిందని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవుని మహిమపరుస్తున్నాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. దేవుని ఎవరు మహిమపరుస్తారు తెలుసా? ఒక వ్యక్తి లోకంలో ఉన్నటువంటి ఒక యాజకుడు కావచ్చు, లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఒక సేవకుడు కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, మనల్ని ప్రభులోనికి నడిపించవచ్చు, మనకి పరిచర్య చేయొచ్చు. కానీ నిన్ను రక్షించిన, నీ కొరకు ప్రాణం పెట్టిన, నిన్ను దేవుని మహిమపరచడానికి ఆటంకాలు, అడ్డుబండలు తీసివేసి ఆయనతో హత్తుకొనటానికి చేసినటువంటి వాడు ప్రధాన యాజకుడు. మన కొరకు ఆయన మధ్యనున్నటువంటి వాటిని తీసివేసి మధ్యవర్తిగా బలి అయ్యి ఆయన సన్నిధానానికి, కృపాసనము దగ్గరికి నడిపించినవాడు. హృదయంలో దేవుని సన్నిధి నింపినవాడు. హృదయంలో ఉన్నటువంటి వ్యాధిని, ఆ కుష్ఠుని స్వస్థపరిచినవాడు. జీవిత కాలము కూడా ఆనందముతో ప్రభుని గణపరిచే జీవితమును ఇచ్చినటువంటి వాడు ప్రభు. ఆయన ప్రధాన యాజకుడు. చూడండి, ఈ కుష్ఠరోగి నిజమైన ప్రధాన యాజకుడిని కనుక్కున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వాడిని కాదు, నిజమైన ప్రధాన యాజకుడిని కనుక్కొని తిరిగి వచ్చినప్పుడు దేవుని మహిమపరిచాడు. ఇది నన్ను ప్రభువుని ప్రియమైన సహోదరులారా, నీ కొరకు మధ్యవర్తికి వచ్చినటువంటి ప్రధాన యాజకుడు అహరోను కంటే గొప్పవాడు, ఆరాధనకు పాత్రుడైనటువంటి వాడు, మోషే కంటే గొప్పవాడైనటువంటి వాడు, సొలొమోను కంటే గొప్పవాడు, దేవుని ఆలయం కంటే గొప్పవాడైనటువంటి వాడు, ఆలయమైనటువంటి వాడు. ఆయన ఎదుకును వస్తావా? కృపాసనం దగ్గరికి మనం నడిపిస్తాడు. ఆయన సన్నిధానంలోనికి మనం నడిపిస్తాడు. కనుక ఈ కుష్ఠరోగి తన హృదయం స్వస్థపరిచే ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడే దేవునికి మహిమ. ఈ దినం ప్రభునందు ప్రియమైన దేవుని నామకార్థ జీవితంలో, లోకంలో అనేకమైన పరిస్థితులు నీవు ఎన్నిసార్లు దేవుని ఎదుకు వస్తూ వెళ్తున్న జీవితంలో మేలు పొందుతున్నా, దేవుని కొరకు హృదయం స్వస్థపరచబడి ఆయన కొరకు జీవించే జీవితం, ఆయన గణపరిచే జీవితం నీలోకి రాకపోతే, ప్రధాన యాజకుడైనటువంటి మెల్కీసెదెకు క్రమంలో వచ్చినటువంటి ప్రభు అయిన క్రీస్తు నీలోనికి రాకపోతే తండ్రికి మహిమ కలగదు. కనుక తిరిగి వచ్చిన జీవితం మనకి కావాలి. రెండవది మనం చూస్తే మన జీవితంలో మనలో మార్పు, ఆయన గణపరిచే జీవితం, ఆయన సేవించే జీవితం. ఏంటిది అంటే దేవుని మాట ప్రతి వారికి వినబడుతుంది. టీవీ ద్వారా, రేడియో ద్వారా, సెల్ ద్వారా, అలాగే సంఘములు, కరపత్రము ద్వారా, మన జీవితంలో బైబిల్ చదవటం ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, ఎవరొక ద్వారా నీకు స్వార్థ వినపడుతున్నప్పుడు ఎలాగ రిసీవ్ చేసుకుంటున్నాం, దాన్ని ఎలాగ మన జీవితంలో తీసుకుంటున్నాం? దేవుని దర్శించటానికి, ఆయన ఎత్తుకు రావటానికి, ఆయనను చూడటానికి నువ్వు ఎప్పుడైతే ఆశ కలిగి ఉన్నావో నీలో ఒక మార్పును ప్రభు ఇస్తాడు. ఆయన దర్శనంలో, దర్శనంలో నీకు మార్పునిస్తాడు. మార్పు నీలో వచ్చినప్పుడు నీ నోటినున్న మాట మారుతుంది, నీ కంటున్న చూపు మారుతుంది, నీ హృదయంలో నీ ఆలోచన మారుతుంది. నీ జీవితము దేవుని గణపరిచే జీవితముగా, మహిమపరిచే జీవితముగా అవుతుంది. లోకా సువార్తలో 2వ అధ్యాయంలో ఉన్న మాటను ఒకసారి మనం చూద్దాం. లోకా సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను ఒకసారి చూద్దాం. 20వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. సామాన్యులు, దేవాలయంలో శాస్త్రులు ఉన్నారు,
పరిసయ్యులు ఉన్నారు, మతాధిపతులు ఉన్నారు, బలులర్పించేవారు ఉన్నారు, ఉన్నతమైన అగ్రపీఠం మీద ఉన్నవారు. వారి ద్వారా దేవుడు మహిమ పొందల. ఎవరైతే సువార్తను రిసీవ్ చేసుకుని, ఎవరైతే దేవుని యొక్క మాటను విని ఆయనను ఆరాధించడానికి వచ్చారో, ఆయన సేవించడానికి వచ్చారో, వారిలో కలిగిన మార్పు మాత్రం దేవుని మహిమపరిచింది. వారి జీవితాలు దేవుని గణపరిచాయి. ఒక దేవుని దూత గొర్రెల కాపర్ల యొద్దకు వెళ్ళి, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ప్రభువైన క్రీస్తు అని చెప్పగానే వారు వెతుక్కుంటూ బెత్లెహేముకు వచ్చారు. చదువు లేదు, పామరులు, నాగరికత తెలియదు, వారి మాట భాష వేరు. అటువంటి పరిస్థితుల్లో వారు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చి చూచి, దేని పిల్లరా, వారు చూచినటువంటి చెప్పిన సంగతులు, దేవత చెప్పిన సంగతులు అలాగుండట చూచి విశ్వాసం ఉంచి అవన్నీ కూడా మరియకు యోసేపుకు చెప్పి వారు అన్నారు, విన్న వాటిని కన్న వాటిని గురించంట దేవుణ్ణి మహిమపరుస్తూ వెళుతున్నారు. అంత క్రితం వారిలో వారి మాటలో దేవుణ్ణి ఆరాధించే జీవితం లేదు, గణపరిచే జీవితం లేదు, దేవుడు అంటే తెలియదు. ఒంటిదే వారి జీవితం అంతా కూడా గొర్రెలు కాచుకునేటువంటి జీవితం. కానీ వారిలో నుంచి దేవుని మాట వస్తుంది, దేవుని స్తుతి వస్తుంది, దేవుని ఆరాధన వస్తుంది. చూడండి ప్రియజనులు, సామాన్యులు కావచ్చు, విద్య లేని వారం కావచ్చు, డబ్బు లేని వారం కావచ్చు, అందం లేని వారం కావచ్చు, లోకంలో విలువ లేని వారం కావచ్చు, ఎప్పుడైతే దేవుని సువార్త ఏదో ఒక విధముగా నీ దగ్గరికి వస్తుందో, నువ్వు నమ్మేవో, నీలో నుంచి దేవుడు ఒక జీవపు నదిని ప్రవహింపచేస్తాడు. ఒక ఆనందమైన జీవితాన్ని, ఆయనను కలిగిన జీవితాన్ని నీలోంచి వస్తాడు. ఆ జీవితం ప్రభుని మహిమపరుస్తుంది. కనుక మార్పు చెందిన జీవితం దేవుని మహిమపరిచేది. కనుక ఈ దినము దేవుని మహిమపరచడానికి గొర్రెల కాపులోకి వచ్చిన మార్పు, వారు విన్న మాటలు కన్న వాటిని బట్టి ప్రభువుని మహిమపరుస్తూ స్తోత్రము చేయొచ్చు, ప్రచారము చేయొచ్చు, ఒక సాక్షిని గుంటూ సాగిపోయినటువంటి వారు. అంత గొప్ప జీవితం వారిలోనికి వచ్చింది. ఈ దినము దేవుని మహిమపరచుదాం. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, మన జీవితంలో ఎటువంటి ఆటంకాలు ఉన్నా, నీ దేహమే దేవుని ఆలయము కాబట్టి, నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి, నీవు ఎక్కడున్నా ఆరాధన చేయటానికి ఆయన నీకు ఆయన సన్నిధి నీతో ఉంచి ఆ మంటను, ఆ వేదనను, ఆ ఆత్మను నీలో ఉంచాడు కాబట్టి నీవెన్నడూ వెనక తీయక ప్రభుని మహిమపరిచేటువంటి జీవితం, ఆయన చేసిన మేలులు, ఆయనలో ఉన్నటువంటి జీవితం, ప్రతి దానిని, ప్రతి సూచన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధించు సాగిపోదాం. మూడో విషయము మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఫలించుట వలన దేవునికి మహిమ. మనం చదివినటువంటి వాక్య భాగంలో మనం చూసాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనములో మనం చదివినటువంటి భాగంలో మనం చూసినప్పుడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడిన. దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడు, ఎప్పుడు గణపరచబడతాడు, ఎప్పుడు ఆయన ఆరాధించబడతాడు. తండ్రి దేవుని బిడ్డలారా, మహిమపరచబడాలంటే మనం ఫలించాలంటే ప్రాసెస్ మనకు కావాలి. ఏం కావాలండి? మనకి ప్రాసెస్ కావాలి. ఫలించాలంటే మన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాసెస్ మనకు కావాలి. ఏంటిది అంటే, ఒకటి మనం ఏం చేసా, మనం పగలటం అంటే ఒక భూమి దున్నపడినప్పుడు, ఒక నాగలసాలు వెళ్తున్నప్పుడు భూమి దున్నపడుతుంది, దేవుని బిడ్డ పెళ్ళగించబడుతుంది. అంటే ఒక హృదయం, ఒక జీవితం, ప్రభు మాట, ఆయన మాట మనలోనికి వచ్చినప్పుడు అది పెళ్ళగించబడుతుంది, దున్నపడుతుంది. మనము చూస్తున్నప్పుడు ఒక భక్తుడు పాట పాడతాడు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నా శరణాయనురా. చూడండి, అంటే పలు విధాలు అలసిన ఫలితము కానప్పుడు, మనిషి జీవితంలో ఫలాలు లేనప్పుడు, సిలువ దగ్గర నిలిచినప్పుడు గుండెలు పగిలినాయి, కరిగినాయి,
లోపల ఉన్నటువంటి ప్రతి అసిద్ధము, లోపల ఉన్నటువంటి ప్రతి లోపల ప్రభుకి ఇష్టం లేని ప్రతి పాప శాపం బయటకు వచ్చింది. ఒక పొలము దున్నుతున్నప్పుడు దున్నబడినప్పుడు చెత్త చెదారము అదంతా పోయి మెత్తన చేయబడిన నేలగా ఎలాగవుతుందో సిలువ ఎదుట మనస్సు అటువంటి జీవితం, పశ్చాత్తాపం ప్రభు మనకిస్తున్నాడు ఆయనలో. కనుక ఎవరమైతే దున్నపడతామో వారు ఫలిస్తాం. రెండవది మనం చూస్తున్నప్పుడు మనము దున్నబడినటువంటి మన జీవితంలో మనము నాటబడిన వారమై వేరు తనిన వారమై మన జీవితంలో మనము ఎదిగేటువంటి వారమై మనం ఉండాలి. మనం ఎదిగేటువంటి వారముకు ఉండాలి. మనం చూస్తున్నప్పుడు విత్తనం వేసినప్పుడు విత్తనంలో ఒక ప్రాసెస్ జరుగుతుంది, చచ్చిపోతుంది. విత్తనం చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? నూతన శరీరము దానిలో నుంచి వస్తుంది, నూతన శరీరము దానిలో నుంచి ఎదుగుతుంది. నాటబడినటువంటి విత్తనం చచ్చిపోతేనే కానీ విస్తారముగా ఫలించదు. అంటే ప్రభులోనికి వచ్చిన తర్వాత స్వయము, స్వనీతి, శరీరిచ్చులు సిలువైపడినవి. ఇక మనం కాదు జీవించేది, ప్రభువే మనలో జీవించేవాడు. కనుక అపవాది నుండి ఆదాము మొదలుకొని వచ్చినటువంటి స్వభావము సిలువైపడింది, అది చచ్చిపోయింది. ఇప్పుడు ప్రభు పొలంలో నాటబడిన వారం. ఆయన నూతన జీవితాన్ని, నూతన శరీరాన్ని, నూతనమైనటువంటి ఆలోచన ప్రభు మనకిస్తున్నాడు. నాటబడిన నీవు మొలిచే జీవితం, నీ జీవితంలో ఒక నూతనత్వం, నూతన సృష్టిగా చేయబడిన జీవితం నీకు కావాలి. నీవు పగలాలి, నీవు నాటబడి నీవు మలవాలి. దేవుని పిల్లలారా, మూడవది నువ్వు ఎదిగే జీవితం కావాలి. ఏం కావాలండి? ఎదిగే జీవితం కావాలి. ఎదగటం అంటే చాలా ఆటంకాలు వస్తాయి, చాలా అడ్డుబండలు వస్తాయి. ఒక బాబు పుట్టాడంటే దేవుని పిల్లలు 3వ నెల అయ్యేటప్పటికే తిరగబడాలి, 6వ నెల వచ్చేటప్పటికే కూర్చోవాలి, 1 సంవత్సరం వచ్చేసరికి పట్టుకుని నడవాలి, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చేటప్పటికే బ్యాగ్ తగిలించుకుని కాన్వెంట్కి వెళ్ళాలి. తన బాల్యం, యవనకాలం, నడిప్రాయం, వృద్ధాప్యం, తన వయస్సు కలిగినటువంటి జ్ఞానములో తన జీవితం ఎదుగుతూ ఉండాలి. అది ఎదుగుదల. ఒక మొక్క నాటినప్పుడు ఎదుగుదల. నేను ఎదుగుదలకు ఏంటి తెలుసా? వేరు లోతుగా నాటబడాలి, పైకి చిగురు ఎదగాలి. కొన్నిసార్లు మేకలు మేస్తే చిగురు పురుగు పడుతుంది, కానీ అది ఆగిపోదు, అది మరలా పక్క నుంచి చిగురు వేసి ముందుకు సాగిపోతుంది. ఒకవేళ రాయి అడ్డొస్తుంది, ఎండ ఈ వేడికి నీరు లేనటువంటి భూమి అడ్డొస్తుంది, కానీ వేరు ఎక్కడ మెత్తదనం ఉంటుందో అక్కడికి వేరు వెళ్ళిపోతుంది. సాగిపోవాలి. పోరాటాల్లో, నీకొచ్చే నిందల్లో, నీకొచ్చే అవమానాల్లో, నీకొచ్చే దుఃఖాల్లో, ఆటంకాల్లో, అనేకమైన స్నేహాల్లో నీవు ఆగిపోకుండా ఎదుగుదల, పోరాటములో నీవు ఎదుగుదల కలిగిన జీవితం నీకు ఉండాలి. అటువంటప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు నేను ఫలించే జీవితంలోనికి తెస్తాడు. దేవుని పిల్లరా, 1 పగలాలి, 2 నీవు మొలవాలి, 4వది 3వది నీ జీవితంలో ఎదగాలి, 4వది కాయాలి. ఏం కాయాలి? కాయాలి. కాయాలంటే దేవుని కృప అవసరం. దేవుని కృప అవసరం. పువ్వులు చెట్టు నిండగా వస్తాయి, కానీ దాని చెట్టు నిండగా వచ్చిన పువ్వులన్నిటికీ కాయి రాదు, చాలా రాలిపోతాయి. కానీ ఏదో ఒక పూలు మాత్రము పిందెలు వస్తాయి. ఎందుకు తెలుసా? అది దేవుని కృప. లోకంలో ఎంతోమంది మనుషులు ఉన్నారు, కానీ సువార్త అనేటువంటి నీ దగ్గరికి వస్తుంది. సువార్తకు లోబడి జీవితం ప్రభు నీకు అనుకూలతనిచ్చాడు. ఆయన అంగీకరించి ఆయనలో జీవించే ఆ అనుకూలతలో దేవుని కొరకు జీవించటానికి ఆయనలో ఏర్పాట్లోనికి నేను తీసుకొచ్చాడు. అది కృప. కనుక నీవు కాయటానికి దేవుడు సహాయం చేశాడు. కనుక నీ జీవితంలో నీవు రాలిపోకుండా ఒక ఫలముగా నీవు కాపులోనికి రావాలి. దేవుడు అది ఫలించేటువంటి జీవితం. చివరిగా మనం చూస్తున్నప్పుడు పండిన జీవితంలో ఏం తెలుసా? మనిషికి ఆహారము, రాబోయేటువంటి జనరేషన్కు కావలసినటువంటి సిద్ధపాటు.
మనం చూస్తాం కాయలు చాలా కాస్తాయి, పండేవి కొన్ని, కొన్ని పిందలుగా రాలిపోతాయి, కొన్ని అవ్వకుండా రాలిపోతాయి. కానీ చెట్టుని సరైనటువంటి విధంగా పలక మారినటువంటివి ఆహారానికి ఆరోగ్యం, ఆహారానికి రుచి. అంతేకాదు దానిలోంచి వచ్చినటువంటి గింజ విత్తనము మరొక మొక్కనివ్వటానికి అది ప్రాసెస్ జరుగుతుంది. చూడండి, మనము గనక ఓపికతో ఫలిస్తే నీ సంతానము దీవించబడుతుంది. రాబోయేటువంటి వారికి నీవు మూలంగా ఉంటావు. అందుకని ఇశ్రాయేలు జీవితం అంటాడు, నీ నీ వెనకాల వచ్చినటువంటి, నీ తర్వాత వచ్చినటువంటి జనులకు, వారి పిల్లలకు వాటిని తెలియచేయాలి. దేవుని కార్యాలు తెలియచేయాలి. లోకంలో వారు పాడైపోకూడదు. నువ్వు రుచిగా ఉండాలి, నువ్వు ఆహారంగా ఉండాలి, నీవు అనేక మందికి సంతానానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అది ఫలించటం. దేని పిల్లలు ఈ దినము ఫలించే జీవితం అంతా. ఎందుకు, ఎలా ఫలిస్తాం తెలుసా అని అన్నాడు. ఆయన మాటలో నిలవబడి, ఆయన మాటలో నిలవబడి, ఆయన మన యందు ఆయన. ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది, అంటకట్టడంలో కూడా మంచి ఫలము వస్తుంది కదా. చాలా ఇప్పుడు అంటుకట్టినటువంటి జీవితాలు చాలా ఫలం. మనము ఒక మొక్క వేస్తే సంవత్సరానికి రావచ్చు, అంటుకడితే నెలలోనికి వచ్చేస్తుంది. అంత మంచి పంట ఇస్తుంది. ఎలాగా అంటే ఇక్కడ అన్నాడు, నాలో నిలిస్తే, మీరు నాలోను నేను మీలోను నిలిచినప్పుడు మీకు ఇష్టమైనది ఏదో నేను ఇస్తాను. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడింది. మనం చూస్తున్నప్పుడు ఒక శరీరము లోపల దాని యొక్క దీని పిల్లల కాండములు, దాని యొక్క సారాన్ని తీసుకునే జీవితం అంటకట్టబడటం, దాని బీజాలను కలిగినటువంటి జీవితం అంటకట్టబడటం. చూస్తే ఒక రైతు ఒక మొక్కను చెక్కుతాడు, ఇంకొక కొమ్మను చెక్కుతాడు, ఆ మొక్కలు ఉన్నటువంటి కొమ్మను తీసుకొచ్చి ఇంకొక మొక్కకు అంటికడతాడు. చూడండి, దాని సారంలోనికి వెళ్ళి దాని యొక్క రసమును తీసుకుని ఇది మంచి ఫలాలను ఇస్తుంది. ఇది నాన్న యేసు ప్రభులో కూడా అది మనకి. ఎందుకు తెలుసా, కలవరలో నీ కొరకు నిలవబడి శరీరం అంతా దున్నుకున్నాడు, నాగల సార్లుగా దున్నబడ్డాయి, కొరడా దెబ్బలతో చీల్చబడ్డాయి, మేకులతో ఆయన కొట్టబడ్డాడు, ప్రక్కను పొడిచినప్పుడు ఆయన రక్తము నీరు వచ్చింది, గాయపరచబడ్డాడు. ఎందుకో తెలుసా, నిన్ను ఆయనలో నిలుపుకోవటానికి. ఆయన గాయాల్లో ఉన్నటువంటి ఆయన ప్రేమలో, ఆయన సత్యములో, ఆయన పరిశుద్ధతలో, ఆయన నీతిలో, ఆయన కనికరము, ఆయన దయలో, ఆయనలో మనం నిలుపుకొనటానికి ఆయన గాయం చేసుకున్నాడు. ఎవరమైతే ఆ మాటలో ఆయనలో నిలుస్తామో అప్పుడు మనం సారం కలిగిన వారు, బహుగా మనము ఫలిస్తాం. అటువంటిప్పుడు తండ్రి మహిమపరచబడతాడు. ఒక పాట, మంచి పాట ఉంటుంది, మనం దాన్ని ఒక చరణం పాడుకుందాం. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నర మొక్కలు నాటించాడు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నర మొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు మడికట్టి పెంచాడు, తన పుత్రుని రక్త నీరు మడికట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు, తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కల్వరి కొండలు పుట్టి పారిన కరుణానిధి, కలుషమైన చీడపీడ కరిగిన ప్రేమానది. కల్వరి కొండలు పుట్టి పారిన కరుణానిధి, కలుషమైన చీడపీడ కరిగిన ప్రేమానది. నిజముగా నీవు నీ సొత్తువు కాదు, నిజముగా నీవు నీ సొత్తువు కాదు. యజమాని వస్తాడు ఏమి
ఫలమునిస్తావు? యజమాని వస్తాడు, ఏమి ఫలమునిస్తావు? కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. ప్రభువు మన కల్వరి ప్రేమను చెప్పి కొండల్లో నుంచి కరుణా నది ప్రవహింపచేశారు. ఈ దినం దానిలోని కోరుతాం. ఆ ప్రేమలో మనం నిలుచుదాం, ఆయన సారంలో మనం నిలుచుదాం, ఆయన వాక్యంలో నిలుచుదాం. మనం బహుగా ఫలించే వారముగా మనం ఉంటాం. మన తర్వాత తరానికి ఆశీర్వాదకరంగా మనం ఉందాం. దేవుడు ఆయన కృప మనతో ఉండని కాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. నిన్ను మహిమపరుస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాము. దేవా, ఈ దినం నిన్ను మహిమపరిచే ఆత్మ మాలో ఉంచండి ప్రభువా. నిన్ను గణపరిచే ఆత్మ మాకు దయచేయండి. మేము మార్పు లేకపోతే నిన్ను మహిమపరచలేము. లోకములో హేరోదువలె అతిశయిస్తే నేను మహిమపరచలేను. లోకములో సృష్టిని ఆరాధించి లోకంలో ప్రభువా మా బాగు కొరకు, మాకున్న సుఖానుభవం కొరకు ఆశించినైనా మా ఇష్టమైనటువంటి వాటిని మేము ప్రేమిస్తే నిన్ను మహిమపరచలేము. ప్రభువా, ఈ దినం 3 విషయాలు మా ముందు ఉంచారు. మేము ఎలాగ మహిమపరచగలము? ప్రధాన యాజకుడైన నీ దగ్గరికి వచ్చినప్పుడు నిజమైన ఆరాధన బట్టి ప్రభువా, నిన్ను బట్టి మేము నిన్ను మహిమపరచగలం. ప్రభువా, ఒక కుష్ఠరోగి గాయాలు పోయినప్పుడు బాహ్యమైనటువంటి తన కుష్టి కంటే అంతరంగమైన కుష్టిని బాగు చేసి ప్రధాన యాజకుడి దగ్గర తిరిగి వచ్చాడయ్యా. అటువంటిప్పుడు నీకు మహిమ కలిగింది. అటువంటి జీవితంలో మా అంతరంగాలు నూతనపరచబడి మేము శక్తిని పొందుతూ నీ కృపాసనం దగ్గరికి మేము తిరిగి వచ్చే జీవితం దయచేయండి. ప్రభువా, మీకు స్తోత్రాలు. ప్రభు, ఈ దినము నాయన గొర్రెల కాపరు సామాన్యులు ప్రభువా, వారి యొద్దకు నాయన నీ దూత వెళ్ళి చెప్పినప్పుడు వారు అశ్రద్ధ చేయక, నిర్లక్ష్యం చేయక, వాటిని వారు హృదయంలో మనసులో ఉంచుకొని వెతుక్కుంటూ నీ యొద్దకు వచ్చారు. నేను దర్శించారయ్యా. ఆ వాస్తవాన్ని, ఆ సత్యాన్ని గ్రహించి నువ్వు మెస్సియావని, నువ్వు క్రీస్తువని ప్రభా, వారి రక్షకుడు, వారి పాపం నుంచి నీవే విడిపించేవాడవని, వారి జీవితాలు మార్చివేసేవాడవని నమ్మారు ప్రభా. వారిలో కలిగిన మార్పు నీ మాటలు ప్రభు వారిలోకి వచ్చినప్పుడు నాయన వారి నాలుక, వారి పెదవులు, వారి హృదయం మార్చబడి, వారి ఆలోచన, వారి జీవితం మార్చబడి నీవు చెప్పిన వాటిని, నీవు కనపరిచిన వాటిని, కన్న వాటిని గురించి నిన్ను మహిమపరుస్తూ స్తోత్రం చేశారు ప్రభా. వారిలో కలిగిన మార్పు నిన్ను మహిమపరిచింది ప్రభా. ఈ దినము నాయన నీ మాట అనేక మందికి అందుచున్నప్పుడు ఈ సెల్ల ద్వారా, టీవీల ద్వారా, కరపత్రాల ద్వారా, దేవానైనా ప్రభువనైనా సంఘాల ద్వారా, కాపర్ల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, అనేక మంది విశ్వాసుల ద్వారా ప్రభా లోకంలో అనేక మందికి సువార్త వినుచుండగా ప్రభా మమ్మలను నీవు ధన్యులుగా చేశావు. ఈ దినము విని విడిచిపెట్టే వారముగా కాకుండా నేను వెంబడిస్తూ నీ సారము కలిగి, నీ దర్శనాన్ని కలిగి, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు సరిచేయబడి, మా జీవిత లేములు, మాకున్నటువంటి ఆటంకాలు, అడ్డుబండలు తీసివేయబడి ప్రభా నిజమైనటువంటి ఆలయమైన శాస్త్రులు, పరిచయులు వారు ఉన్నటువంటి అగ్రపీఠముల కంటే నీవే గొప్ప ఆలయమైనటువంటి వాడవని ప్రభా గొర్రెల కాపలికి ఇచ్చిన ఆరాధన ఆనందాన్ని బట్టి, మార్పును బట్టి ఎలా మహిమపరిచారు అటువంటి ఆరాధనలోనికి మమ్మల్ని నడిపించండి. ప్రతి గృహాన్ని నడిపించండి. అలాగే ప్రభా మేము ఫలించాలి ప్రభా. ఫలిస్తే మీరు మహిమ పొందుతారు. మేము ప్రభా దున్నపడని పొలముగా మేము ఉండకూడదు, ముళ్ళ తప్పుగా మేము ఉండకూడదు, రాళ్ళుగా మేము ఉండకూడదు. మెత్తని చేయబడిన పొలము ఉండాలయ్యా ప్రభా. మేమునైనా చచ్చిపోయినటువంటి ప్రభా, మేమునైనా నాననటువంటి ప్రభా, పగలని గింజగా మేము ఉండకనైనా సిలువ వేయబడిన వారముగా, మాలో నీవు నివసించేవాడుగా, ఒక నూతన సృష్టిగా చేయబడటానికి మమ్మల్ని నడిపించండి. మేము ఎదగటానికి ప్రభువా నైనా మాకు ఎంత నిందలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆగిపోక నీ వైపు, నీ ముఖ కాంతి వైపు చూచి, నీటి సూర్యుడి వైపు చూచి చిగురు వేస్తూ మేము సాగిపోవటానికి, వేరు తల్లుతూ సాగిపోవటానికి సహాయం చేయండి
ప్రభా నీ కృప ద్వారా మేము రాలిపోక నాయన మేము నిలిచే కాపుగా మమ్మల్ని ఉంచండి ప్రభా. మా జీవితంలో నాయన అయ్యా నాయన వచ్చే జనరేషన్కి నాయన మంచి ఆహారముగా మేము ఉండటానికి, మేము నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి పలక మారిన ఆహారముగా, ఆరోగ్యకరమైన ఆహారంగా మమ్మల్ని ఉంచండి. అనేకులకు ఒక విత్తనముగా నాయన మా జీవితం వారికి నాయన నేను చూపేటువంటిదిగా ఉంచండి ప్రభా. నీ కార్యం చేయండి దినము ప్రభా. నీ మాట ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, మీరు నడిపించినందుకు మీకు స్తోత్రాలు. ఈ శాంతి నిలయము ద్వారా నువ్వు అందిస్తున్న సువార్తను బట్టి ప్రభువా అనేకులకు దీవెన దయచేయండి నాయనా. ఈ స్థలంలో నీ మందిరం, ఈ స్థలంలో ప్రభు నీ బలిపీఠం, ఈ స్థలంలో నీ దీపవృక్షమును ప్రభు మీరు ఇచ్చి ప్రభు అనేకులకు దీవెనిస్తున్నందుకు వందనాలు. ఈ దినం ప్రభు దేవాయించుమించు నేను 90 మంది నీ బల ఆరాధనలో పాల్గొనటానికి నీవు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకొక 10 మంది మేమని తీసుకోవటానికి, ఒక 100 మందికి నేను గణపరచడానికి నీవు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. బలపరచండి శాంతకును ప్రభు, రామచంద్ర గారిని బలపరచండి, మరియమ్మ గారిని ఆయన బిడ్డల ప్రభు ప్రావీణ్యాన్ని పెంకును మీరు బలపరచండి ప్రభానైనా. మారువిని మీరు బలపరచండి, మదంతో మీరు నడిపించండి. ఈ గృహమును నీవు ఎన్నుకుని నాయన నడిపిస్తున్నాం. జరుగుతున్నటువంటి పనిని మీరు దీవించి ఆశీర్వదించండి. మీకే వందనాలు. ప్రతి లోటు తీర్చండి ఆయన. మార్కెటమును బలపరచండి. దుఃఖముల వేదనలు ఆయన మాతో కూడా ఈ దినం ఆరాధన ఉండటానికి నువ్వు సహాయం చేశావు. గాయపడిన తన హృదయాన్ని మీరు కట్టినందుకు వందనాలు. నీవే తండ్రిగా, తల్లిగా, సృష్టించిన వాడు భర్తగా, ప్రభు స్నేహితుడు ఉండి నడిపించండి. నీ కార్యం చేసి నడిపించండి. మీకే వందనాలు. తన బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా. ఈ దినము నాయన కూడిన మమ్మల్ని అందరినీ బలపరచండి. కుటుంబముగా నేను సేవిస్తున్నాం ప్రభానైనా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ దినం సంపూర్ణ సువార్త నేను సంఘము నుంచి ప్రభా వినబడుతున్న సువార్త ప్రతి కుటుంబంలో యవనస్తులను, ప్రతి కుటుంబంలో చిన్న బిడ్డలను, ప్రతి కుటుంబ పురుషులు స్త్రీలను దీవించండి. ఇంకా ఆయా ప్రాంతంలో అనేక మంది ప్రభా నేను వీక్షిస్తున్న బిడ్డలు ప్రతి కుటుంబాన్ని వారి తరతరాలు నిన్ను కలిగిన వారిగా, నీలో ఫలించేవారుగా మీరు చేసి మహిమ గంట ప్రభావం పొందమని, నీ కృపతో నింపుమని యేసు ప్రభువు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.